దగ్గరలోనే వరలక్ష్మి వ్రతం పండగ అయితే వస్తుంది కదా! అయితే నేను ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం గురించి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. మీరు ఎక్కడ మిస్ కాకుండా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. మీకే చాలా బాగా అర్థమవుతాయన్నమాట. అలాగే కొన్ని రాఖీస్ కూడా నేను ఈ వీడియోలో అయితే చేశాననమాట. అవి కూడా చూసేయండి, చాలా బాగుంటాయన్నమాట. ఓకేనా? మనం తాంబూలం ఎలా ఇవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో ఉంటాయి. ఒకసారి చూడండి. ఓకేనండి. చాలా బాగా మీకు యూజ్ అవుతాయి ఈ వరలక్ష్మి వ్రతం పండగకి. మీరు ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ అనేది చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళుతుంది. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మన వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏం లేదండి, ఫస్ట్ టిప్ వచ్చేసి నార్మల్గా మనం తాంబూలం అనేది ఇస్తూ ఉంటాం కదా, అలా ఇవ్వకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా కొత్తగా ఉంటుంది. అలాగే ఇచ్చు మనం తీసుకునే వాళ్ళకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఏం లేదనమాట, నార్మల్గా ఇలా బ్లౌజ్ పీస్కి ఒక 4 రబ్బర్స్ అనేటివి వేసేసేయాలి. వేసేసి అందులో మనం తాంబూలం అనేది పెట్టి ఇచ్చామనుకోండి, ఒక ఉయ్యాల తిన్న ఉంటుందన్నమాట. తీసుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తీసుకుంటారు. చూసారా ఎంత బాగుందో? చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ఇలా ఇచ్చి చూడండి. ఓకేనండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇంకొక తాంబూలం ఎలా ఇవ్వాలనేది కూడా చూసేయండి. ఏం లేదన్నమాట, నార్మల్గా ఇలా బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్ని ఇలా హోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఇలా హోల్డింగ్ చేసుకున్న తర్వాత కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ కొన్ని బ్యాంగిల్స్ అనేది వేసేసుకోవాలి. మనం నార్మల్గా బ్యాంగిల్స్ ఇస్తూ ఉంటాం కదా, అయితే రెడ్ గ్రీన్ మాత్రమే ఇస్తాం కదా మనం. ఆ బ్యాంగిల్స్ని ఇలా అటు సైడ్ ఇటు సైడ్ వేసేసుకొని మిడిల్లో మాత్రం తాంబూలం అనేది పెట్టేసుకోవాలి. ఇలా తాంబూలం పెట్టేసుకున్న తర్వాత మనం పసుపు దారం అనేది ఇస్తాం కదా, అయితే ఆ దారాన్ని ఇక్కడ కట్టేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో కదా? హ్యాండ్ బ్యాగ్ తిన్న ఇలాగని ఇచ్చి ఒకసారి ట్రై చేయండి. వాళ్ళు కూడా చాలా తీసుకునే వాళ్ళు కూడా చాలా బాగా ఫీల్ అవుతారు. ఇంకా ఈ టిప్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేయాలి బాగా అనుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఈ రూపాయి కాయిన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ చేంజ్ని నీట్గా వాష్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసేసి వాటర్లో అనేది వాష్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ కాయిన్స్ అనేది చాలామంది చేతులలోకి మారింటాయి కదా, అందుకే ఇలా అయితే నీట్గా దాన్ని శుభ్రం అయితే చేసుకున్న తర్వాత టేప్ పైన మనం ఇలా అనేది పెట్టేసుకోవాలి. కాయిన్స్ అన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ పైన కూడా టేప్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ వచ్చేసి ఒక 2 అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిడిల్లో కోసం కొంచెం పెద్ద టేప్ తీసుకొని దాన్ని రౌండ్గా ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకొని కట్ చేసుకున్నాను అనమాట నీట్గా. ఇందులో వచ్చేసి పసుపు కుంకుమ అనేది పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకొని మనం అమ్మవారికి అనేది వేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం అలంకారం చేసి చూసే వాళ్ళు కూడా చాలా బాగా చూస్తారనమాట. ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం అమ్మవారికి గాజుల మాల వేయాలి అనుకుంటే కానీ ఇలా ట్రై చేయండి. ఏం లేదనమాట, మనం అమ్మవారికి గ్రీను రెడ్ అనేది ఎల్లో గాజులు అనేవి వేస్తూ ఉంటాం కదా, అయితే నేను ఇక్కడ గ్రీను రెడ్ అనేది తీసుకున్నాను. ఒక బ్యాంగిల్ మాత్రం ఫస్ట్లోనే ఇలా 3 అనేది వేసేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ట్రై చేయండి. అంతే అనమాట. ఒక బ్యాంగిల్ అందులోకి పెట్టేసి అది ఇందులో నుండి బయటికి ఇలా తీసేయాలన్నమాట. మధ్యలో పాప మాత్రం డిస్టర్బ్ చేస్తుంది. ఇలా అయితే మొత్తం వేసేసుకోవాలి. రెడ్ గ్రీన్ బ్యాంగిల్స్ మీ దగ్గర ఏవి ఉంటే అవి ట్రై చేయండి. ఒక గ్రీన్ ఒకటి వేసుకోవచ్చు, లేదంటే రెడ్ ఒకటి వేసుకోవచ్చు, ఎల్లో అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇలా అయితే ట్రై చేయండి. మాల అనేది చాలా బాగుంటుంది అనమాట. మన ఫ్లవర్స్ కంటే ఒకసారి ఈ మాల వేసి చూడండి. అమ్మవారు చాలా బాగుంటారనమాట. వచ్చేవాళ్ళు చూసారు కదా, అమ్మవారిని చూసి మురిచిపోయేలాగా ఉంటారనమాట అమ్మవారు. రాఖీ పండుగ వస్తుంది. మరి మన అన్నయ్యలందరికీ మన తమ్ముళ్ళందరికీ రాఖీ కొన్నారా? కొనలేదా? మరి ఎందుకు లేటు? ఈ వీడియో చూసి చాలా సింపుల్గా ఎలా రాఖీ తయారు చేసుకోవాలో చూసేయండి. దీనికి పెద్దగా ఖర్చేం అవసరం లేదు. పెద్దవాళ్ళు పెట్టుకుంటే ఒక స్టిక్కర్ ప్యాకెట్ అనేది తీసుకోవాలి. తర్వాత ఒక రౌండ్గా అట్టముక్కను అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ స్టిక్కర్స్ని రౌండ్గానే స్టిక్ చేసుకోవాలి. ఓకేనండి. ఇలా రౌండ్గా స్టిక్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకొక లేయర్ అనమాట, ఇంకో స్టిక్కర్ తీసుకొని తర్వాత రౌండ్గానే స్టిక్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిక్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఇలాంటి డాలర్ అయితే ఉంది. దీన్ని మిడిల్లో అయితే పెట్టేశాను అనమాట. చాలా బాగా అనిపించింది. మీ దగ్గర ఇలాంటి డాలర్ లేకపోతే రెడీమేడ్ షాపులలో కూడా దొరుకుతుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఒక పేపర్ ముక్క అయితే తీసుకొని తర్వాత ఊలానికి ముందుగానే పూసలు అనేది ఎక్కించుకున్నాను అనమాట. ఎక్కించుకొని ఇలా అయితే స్టిక్ చేసుకున్నాను. చూసారా, సింపుల్గా అనేది రాఖీ అనేది తయారైపోయింది. ఎలా ఉంది? నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అసలు చూడగానే నాకైతే ఎంతగా నచ్చింది. నేను తయారు చేసిన రాఖీని నా తమ్మునికి అయితే కడతాను. వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. ఇంకొక రాఖీ అనేది తయారు చేస్తున్నాను, చూసేయండి. ఇది ఇంకా చాలా సింపుల్ అనమాట, చాలా ఈజీగా. ఏం లేదనమాట, ఇలా మన దగ్గర ఏదైనా కానీ కొన్ని స్టోన్స్ ఉంటే తీసుకోవాలి.
స్టోన్స్ ఉంటే తీసుకొని ఒక సీట్ పైన స్టోన్ అతికిచ్చేసి తర్వాత లేస్ అనమాట, స్టోన్ లేస్ అనేది రౌండ్గా స్టిక్ చేసుకున్నాను. నా దగ్గర ఇలాంటి కుందన్స్ ఉంటే అవన్నీ స్టిక్ చేసుకొని ఆ షీట్ మొత్తం నీట్గా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక ఉలన్ తీసుకొని ఆ ఉలన్ పైన ఈ బిల్లని అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా సింపుల్గా రాఖీ అనేది తయారైపోయింది. ఓకేనండి. ఒక మంచి ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను, చూసేయండి. చాలా బాగున్నాయి కదా. అయితే ఇవి బయట నుండి అయితే తీసుకోలేదనమాట, నేనే ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలా అనేది ఈ వీడియోలో చూసేయండి. మన దగ్గర ఇలాంటి స్టిక్ చేసే ఏమైనా స్టోన్స్ ఉంటే చూడండి. అలాగే షీట్ ఉండాలి. ఇలాంటి షీట్ లేకపోతే మనం శారీస్ కొన్నప్పుడు కవర్స్ అనేది వస్తాయి కదా, కొంచెం మందంగా ఉంటాయి, దాని మీద అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా కొంచెం గ్లూ అప్లై చేసి స్టిక్ చేసుకోవాలి. తర్వాత స్టోన్ లేస్ అనమాట, ఇలా రౌండ్గా అనేది స్టిక్ అనేది చేసుకోవాలి. అలా రెండు దానిలకు సేమ్ ఒకటేలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ పేపర్ని నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత మనం కమ్మలు పెట్టుకుంటాం కదా, వాటిని తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ అనేది మనం అంటించేసేయాలి. ఇలా అంటించుకున్న తర్వాత చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి కదా, అచ్చం బయట కొనుక్కొచ్చిన అంతే ఉన్నాయి కదా. అయితే వీడియోని చూసి అలా వెళ్ళిపోకుండా ప్లీజ్ ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం నార్మల్గా కరివేపాకు అనేది యూజ్ చేస్తాం. అయితే దీని పుల్లలు మాత్రం బయట పడేస్తుంటాం. ఇంకనేంటి ఈ పుల్లలు కూడా పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏం లేదనమాట, ఈ పుల్లల్ని నీట్గా అనేది సపరేట్ చేసుకొని ఇలా ఒక చీపురు తిన్న అనేది తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత నీట్గా దీని కొనులన్నీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం రోజు దీపారాధన చేస్తూ ఉంటాం కదా, మనం ఏదైనా క్లీన్ చేయాలంటే బట్టతో అనేది కుదరదనమాట. ఇలా ఫ్లవర్స్ నీట్గా క్లీన్ చేయాలంటే ఒకసారి అలా ట్రై చేయండి. తర్వాత మన ఇంట్లో ఇలాంటి టేప్ అయితే ఉంటుంది కదా, అయితే ఇవి నార్మల్గా మనకు క్లోజ్ అయిపోయినాయి అనుకోండి, అసలు ఆ టేప్ ఎక్కడుందా అని వెతుక్కోవాలి. ఇంకా ఆ పని అయితే లేదనమాట, చాలా ఈజీగా మనం అది ఎక్కడుందో చూసేయచ్చు. దానిపైన కొంచెం పౌడర్ అనేది వేసేసి ఇలాగ రబ్ చేసామనుకోండి, అది ఎక్కడుందా అని తెలిసిపోతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇలా రబ్ చేసిన తర్వాత ఇలా ఈజీగా అనేది తీసేయచ్చు. ఈ టిప్ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకేనండి. ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం నార్మల్గా పుదీనా అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ పుదీనా ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే ఇలా ట్రై చేయండి. అలాగే ఇలా ఎలా ఒలుచుకోవాలి దీన్ని మొక్కలు అనేది ఆ వీడియో కూడా చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఒక బాటిల్ తీసుకొని మిడిల్ లెగ్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అందులోకి కొన్ని వాటర్ అనేది వేసి పుదీనాని ఇలాగని పెట్టేసుకున్నాను అనుకోండి, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. నేనే షాక్ అయిపోయాను అనమాట, అంత ఫ్రెష్గా అనేది ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఓకేనండి. మనం నార్మల్గా ఇలాంటి సిల్క్ థ్రెడ్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అయితే ఇవి మనకి ఎప్పుడైనా సేమ్ కలర్ ఇంకొకటి కావాలి అనుకుంటేనా మనం ఆ దారం ఎత్తుకోమైనా దానికి నెంబర్ లేకుండా ఉంటేనా అసలుకి సేమ్ థ్రెడ్ అనేది ఇవ్వరనమాట. అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. మనం థ్రెడ్కి పైన ఒక పేపర్ అనేది వస్తుంది కదా, ఆ పేపర్ని పడేయకుండా ఇలా హోల్డ్ చేసుకొని అందులో కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడైనా ఆ సేమ్ దారం కావాలన్నప్పుడు షాప్లోకి ఎత్తుకొని ఈ నెంబర్ చూపిస్తే మనకి థ్రెడ్ అనేది ఇస్తారనమాట. ఓకేనండి. ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం అందరం కొత్తిమీర అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ కొత్తిమీర కానీ ఎక్కువ రోజులు రావాలంటే సేమ్ అదే విధంగా బాటిల్ని అయితే కట్ చేసుకొని ఆ బాటిల్లోకి కొన్ని వాటర్ అనేది వేసేసుకొని ఆ కొత్తిమీర కానీ అందులో కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా ఫ్రెష్ అనమాట. మనం బయట మార్కెట్లో కొన్నిట్టు అలాగే తోటలో పీకేటం ఫ్రెష్ అలా అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇలా అనమాట. ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం ఎగ్స్ని యూజ్ చేసిన తర్వాత దాని తొక్కలు మాత్రం పడేస్తాం కదా, అలా పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మిక్సీ గిన్నెలోకి వేసేసి ఆ మిక్సీ అనేది గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ఆ మిక్సీ బ్లేడ్ అనేది షార్ప్గా అనేది తయారవుతాయి అన్నమాట, చాలా బాగా షార్ప్ అవుతాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.